వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వేస్ట్ పేపర్తో ఇంట్లోనే చాలా ఈజీగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ సమ్మర్లో మీ పిల్లలతో కూడా చేయించండి, చాలా బాగుంటుంది. మన రూమ్లో కూడా పెట్టుకుంటే వాళ్ళు స్పెల్లింగ్స్ డైలీ చూసి వాళ్ళకి స్పెల్లింగ్స్ కూడా వచ్చేస్తాయి. నేను ఇక్కడ డేస్ ఆఫ్ ది వీక్ చేస్తున్నాను. దీనికోసం నేను యాపిల్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట, యాపిల్ షేప్. సో మనకి డేస్ ఆఫ్ ది వీక్ అంటే 7 కావాలి కదా. 7 మనకి బట్టలు వస్తాయి కదా, కవర్ పేపర్స్ తీసుకుంటున్నా. ఒక యాపిల్ ఫస్ట్ నీట్గా డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకొని అదే షేప్తో మిగతా యాపిల్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. మొత్తం 7 యాపిల్స్ నేను కట్ చేసుకున్నాను. మళ్ళీ దానికి ఒక లీఫ్ వచ్చేలాగా కూడా నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. నెక్స్ట్ వీటికి కలరింగ్ నేను వాటర్ కలర్స్తోనే వేస్తున్నాను. లీవ్స్కి ఏమో గ్రీన్ కలర్, మిగతా పార్ట్ మొత్తం రెడ్ కలర్ వేస్తున్నాను. మొత్తం వేసి ఫస్ట్ మొత్తం కలరింగ్ వేసి పక్కన పెట్టుకోవాలి, అవి డ్రై అయిపోవాలన్నమాట. తర్వాత దాన్ని నేను వైట్ వాటర్ కలర్తో డేస్ ఆఫ్ ది వీక్ రాసేసారు. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే రాసిన తర్వాత ఒక బటర్ఫ్లై షేప్ కూడా కట్ చేసుకున్నాను. నేను దానికి ఒక బ్లూ కలర్ వేసి డేస్ ఆఫ్ ది వీక్ అని హెడ్డింగ్ పెట్టాను. ఇవన్నీ కూడా స్టిక్ చేయడానికి నేను మళ్ళీ అదే పేపర్ని పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను వాటర్ కలర్తో రాసేస్తున్నాను. మొత్తం డ్రై అయిపోవాలి. ఇవి డ్రై అయిపోయేలోపు మనం మిగతాది కూడా కట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇది అదే పేపర్లో మనం మెజర్మెంట్ ప్రకారం పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి డ్రై అయ్యడానికి పెట్టాను. ఇప్పుడు నేను 2 ఇలా కట్ చేసుకున్నాను. దానికి లీఫ్ షేప్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీనికి నేను మొత్తం గ్రీన్ కలర్ యాడ్ చేసేస్తాను. చేసి ఇది వాల్కి స్టిక్ చేసేసి ఆ సండే మండే కూడా మొత్తం ఇలా స్టిక్ చేశారు. ఇది ఫైనల్ అవుట్పుట్. మీకు ఎలా కావాలంటే, ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.